నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావు, నేను నిన్ను విడిచిపెట్టేసాను అనుకుంటున్నావు. లేదు లేదు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా ఒకవేళ కరుణింపకుండా తన తల్లి మరుచుద్దేమో కానీ వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. మనం అనుకుంటూ దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడికి నన్ను చూడటం లేదు, దేవుడి యొక్క ఆలోచనలో నేను లేను, దేవుడు నన్ను పూర్తిగా మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం మనకున్న ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి. కానీ దేవుడు అంటున్నాడు, వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కుకొని ఉన్న. అరచేతుల మీద చిక్కున్నప్పుడు ఆయన కళ్ళకి ఎప్పుడు కనబడతామా, లేకపోతే ఎప్పుడున్నా ఒకసారి కనబడతామా? ఎప్పుడు కనబడతాం. ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడంట. కాబట్టి ఆయన కనులకు మనం నిరంతరము, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా ఆయన కనబడుతుంటే ఇంకెక్కడ మనల్ని మర్చిపోతాడు దేవుడు? మనమన్నా ఆయన్ని మర్చిపోతాం కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోడు. ఆయన ఏమాత్రం కూడా మర్చిపోడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను. హల్లెలూయా. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని దీవించాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీ కష్టాన్ని మర్చిపోయే దేవుడు కాదు, నీ భక్తిని మర్చిపోయే దేవుడు కాదు, నీ యథార్థతను మర్చిపోయే దేవుడు కాదు, నీ విశ్వాసాన్ని మర్చిపోయే దేవుడు కాదు, నీ త్యాగాన్ని మర్చిపోయే దేవుడు కాదు, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్న జీవితాన్ని ఆయన ఏమాత్రం కూడా మర్చిపోయే దేవుడు కాదు. కానీ చక్కటి బహుమతిని దేవుడు ఇచ్చేవాడు. నువ్వు అనుకుంటున్నావు నీకున్న బాధలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకొని, దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోక, దేవుడు తగిన కాలమున, నిర్ణయ కాలమున దేవుడైన యేసుక్రీస్తు నీకు చక్కటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు మర్చిపోయాడనే తొందరపడి ఐగుప్తు నుంచి వచ్చిన హాగర్ను భార్య ప్రేరేపణ చేత వివాహం చేసుకున్నాడు. చాలా గొడవలు అయిపోయినాయి. కానీ దేవుడు మర్చిపోలేదు. చక్కటి కుమారుడిని ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. మర్చిపోయే దేవుడు కాదు. ఆయన పిలిచి, ఆయన ఏర్పాటు చేసుకొని మర్చిపోయి మీరు చావుననే దేవుడు కాదు. ఎల్లప్పుడూ మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎల్లప్పుడూ తండ్రి కుడిపార్శ్వమున దేవుడైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూసి విడిచిపెట్టగా మనకు సహాయాన్ని దేవుడు చేస్తున్నాడు. మనం మర్చిపోయే దేవుడు కదా. మర్చిపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం, మర్చిపోతే ఎప్పుడో దివాలా తీసేవాళ్ళం. దేవుడు గనక మనల్ని మర్చిపోతే ఎప్పుడో మన జీవితాలు నాశనం అయిపోయాయి. ఆయన మర్చిపోలేదు కాబట్టే సజీవులుగా ఉన్నాం, 3 పూట్ల తింటున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, సమాధానంగా ఉంటున్నాం, ప్రతి విషయంలో జయ జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం. దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. యోసేపు భక్తుడు 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. ఎన్నో సంవత్సరంలో? వాక్యం 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. తనకి 30వ ఏట వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి, రాజు దయను బట్టి అతడు ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. అంటే 17 నుంచి తన 30వ సంవత్సరం వరకు లెక్కేస్తే 13 సంవత్సరాలు. అలాగే తన యొక్క 30వ ఏట నుంచి మరొక 5 సంవత్సరాలు కరువు వచ్చే సంవత్సరాలు. తనకు 35వ ఏట వచ్చినప్పుడు కరువు ప్రారంభమైంది. అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు అన్నలు ఏం చేశారంటే యోసేపును మర్చిపోయారు. ఏం చేశారు? యోసేపును మర్చిపోయారు. అందుకే దేవుడు అన్నాడు, వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను ఏమాత్రం కూడా మరువును. తండ్రి ఏమో చనిపోయాడు అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి వీళ్ళకి తెలుసు చనిపోలేదు, బతుకున్నాడని. కానీ ఇంచుమించు 20 సంవత్సరాలు మర్చిపోయారు యోసేపును అన్నయ్యలు. కానీ దేవుడైన యెహోవా ఏమాత్రం కూడా మర్చిపోక ఏం చేశాడు? యోసేపును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఏ దేశంలో అయితే బానిస బ్రతుకు బతికాడో ఆ దేశంలోనే పరిపాలకుడిగా దేవుడు అతన్ని దీవించాడు. అతనికి ఎటువంటి కృపనిచ్చాడంటే దేవుడు కరువులో అందరికీ ధాన్యాన్ని అమ్మేది యోసేపు భక్తుడే. హల్లెలూయా.
యోసేపు భక్తుడు 20 సంవత్సరాలకి అన్నలు వచ్చారు. దేని కొరకు వచ్చారు? కరువులో బ్రతకటానికి, ధాన్యాన్ని కొనటానికి తెలియకనే యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు అని తెలియదు. పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు, గడగడలాడారు, దండాలు పెట్టారు, బొక్కబారులుగా పడ్డారు, ధాన్యాన్ని కొనుగోలు చేశారు. యోసేపు కూడా వారిని రకరకాలుగా పరీక్షించాడు. వాళ్ళ బుద్ధులు మారినాయా మారలేదని పరీక్షించాడు. తదుపరి తన్ను తాను యోసేపునని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నప్పుడు ఒక్కడ కూడా యోసేపు దగ్గర నిలబడటానికి సాహసం చేయక అటు ఒకటి ఇటు ఒకటి చెదిరిపోయాడంట. హల్లెలూయా. యోసేపు వాళ్ళు మర్చిపోయారు, కానీ యోసేపును దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఎవరైనా మళ్ళీ మర్చిపోవచ్చు. మనం భక్తిగా జీవిస్తే, మనం యథార్థంగా జీవిస్తే యోసేపును దీవించినట్లుగా దేవుడు దీవిస్తాడు. అప్పుడు అనుకోవచ్చు, అనలో మనం అన్యాయంగా అమ్మేసాము, అన్యాయంగా గుంటలో పడేసాము, మర్చిపోయాము అసలు వీడిని, అసలు ఏమైపోయాడన్న ఒక రోజు కూడా మనకు ఆలోచన అనేది రాలేదు. కానీ దేవుడు మాత్రం వీడిని విడిచిపెట్టలేదని అనుకుని ఉంటారు అన్నలో. చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు మర్చిపోయాడు అనుకుంటున్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావు. లేదు, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన మనకు సదాకాలము తోడుగా ఉంటాడు. మహిమలో చేరేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. నిన్ను మర్చిపోడు దేవుడు, నిన్నేమాత్రం కూడా మర్చిపోడు. ఎవరైనా మర్చిపోవచ్చు, తల్లిదండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా, గ్రామస్తులైనా, ఎవరైనా సరే మర్చిపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఏమాత్రం కూడా మర్చిపోడు. ప్రభువా, నువ్వు నన్ను మర్చిపోవద్దయ్యా, యోసేపును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించు, నువ్వు నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏమాత్రం కూడా నిన్ను మర్చిపోడు. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కానీ యోసేపును దీవించినట్లుగా దేవుడు నిన్ను దీవించే దేవుడు. అందుకే అన్నాడు, వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువును, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. భయపడమాకు, నేను నీకు సహాయం చేస్తాను. దిగులు పడమాకు, నేను నిన్ను బలపరుస్తాను. ఏమాత్రం కూడా కృంగిపోమాకు, నేను నీకు ఆదరణకర్తగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎవరిని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి వ్యక్తిని గుర్తుంచుకొని దేవుడు, ప్రతి వ్యక్తికి దేవుడు ఉపకారమును దేవుడు చేసేవాడు. అటువంటి ఉపకారాలన్నీ కూడా దేవుడు తన కృపను బట్టి, తన మహిమైశ్వర్యం చొప్పున మన జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమె. దేవుడు